రైట్ బ్రేకింగ్ చూస్తున్న వివేకానంద రెడ్డి కేసులో A2 సునీల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 7 సంవత్సరాలుగా న్యాయం జరగాలని కోరుతున్నారని వీడియో విడుదల చేశారు. మిగతా నిందితులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. తప్పు చేయలేదు కాబట్టి నిలబడి పోరాడుతున్నారని తెలియజేశారు. రిటైర్డ్ ACP రాజేశ్వర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారని, తప్పుడు ప్రచారం వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు ఆయన. ఇక సమాచారం ఉంటే కోర్టులో సమర్పించాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా పోరాడతారని హెచ్చరించారు. న్యాయం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత 2 రోజులు ఉన్నటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం మరియు ఇంటర్వ్యూలు అయితే మాత్రం మరియు ఎవరినో లాభ పొందాలి, వాళ్ళ మేలు బాణం పొందాలి అనేటువంటి వ్యక్తికి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీరు అనుకోవచ్చు ప్రతిదానికి వీడియో ద్వారా వస్తున్నాను, ఎందుకంటే అందరికి రాజకీయ బలం, ఆర్థిక బలం అన్ని ఉండొచ్చు. అయినప్పటికీ నేను ఒకటి నమ్ముకున్నాను, అది న్యాయ బలం. రిటైర్డ్ ASP రాజరాజేశ్వర రెడ్డి గారికి నేను ఒకటే విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సార్, ఈ కేసులో మీకేం తెలుసో నాకేం తెలియదు. అయితే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కొన్ని మీడియా పత్రికల ద్వారా, కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇంటర్వ్యూలు ద్వారా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నా చక్కగా వివరిస్తున్నారు వివేకం సార్ కేసు. అయితే చేస్తూ నన్ను మీరు కలుపుతూ పులిహోర ఎందుకు కలుపుతున్నారో మరియు నన్ను ఎందుకు హైలైట్ చేస్తున్నారో అనే విషయం నాకైతే అర్థం కావట్లేదు. మీ స్థాయికి నేను సరిపోననుకోవచ్చు, బట్ అయితే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు ఎవరో లాభ పొందడానికి, లాభ పెట్టడానికి మరియు మీరు చేసినటువంటి ఆరోపణలు గత 7 సంవత్సరాలకు కొనసాగుతున్న ఈ కేసులో న్యాయం త్వరగా చేయాలని నిరంతరం కోరుతున్నటువంటి వ్యక్తిని సునీత మేడం తర్వాత నేను ఒక్కని. అయితే మిగతా నిందితులు ఎందుకు మౌనం ఉంటున్నారో అనే విషయం నాకు తెలియదు. అది ఎందుకో ప్రజలు ఆలోచించాలి. నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడి పోరాడుతున్నాను. ఇప్పటికీ నిజమే. రిటైర్డ్ ASP రాజేశ్వర రెడ్డి గారు, నేను స్పష్టంగా రాజేశ్వర రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, కోర్టులో ఉన్న విషయాలు మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం చేయడం, నన్ను వ్యక్తిగతంగా దూషించడం, మాస్టర్ మైండ్ అని, చీటర్ అంటే కొన్ని ఇంటర్వ్యూలో ముద్రించడం ఏమాత్రం కరెక్ట్ కాదని, అది చట్ట విరుద్ధం. మీరు మా కేసులో న్యాయ నిర్ణయిత చెప్పడానికి తమరు న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. 2-3 రోజుల నుండి కూడా ఏపీ రాజకీయాల్లో కూడా వివేక హత్య గురించి కూడా చాలా మటుకు మాట్లాడుతున్నారు. ఈ వీడియో ఆ యొక్క ఆరోపణలకు బలం చేకూరుస్తుందా లేదా? 100% అనుకోవచ్చు ఖచ్చితంగా. అయితే కనుక ఏదైతే గత 2-3 రోజుల నుంచి కూడా ఏపీ రాజకీయాలు అయితే కనుక హాట్ టాపిక్ అయితే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా ఎవరైతే గతంలో ఉన్నటువంటి ASP రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అతను ఏదో మాట్లాడాడో దానికి సంబంధించినటువంటి కౌంటర్ గా అయితే కనుక ఈ వీడియో రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో 7 సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ హత్య కేసులో దాదాపుగా న్యాయం కూడా త్వరగా జరగాలని చెప్పి దాదాపుగా నేను ఒక్కడిని నిరంతరం కూడా కోరుతున్నానని చెప్పి సునీల్ యాదవ్ దీంట్లో భావోద్వేగంగా మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నేను నిలబడి ఈ రోజు కూడా పోరాడుతున్నానని చెప్పి ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అది ఎప్పటికీ దాదాపుగా ఇప్పటికీ నిజంలాగే మిగులుతుందని చెప్పి ఆ వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రిటైర్డ్ ASP రాజేశ్వర రెడ్డి గారు, నేను పూర్తిగా ఆయనకైతే కనుక ఒకటే చెప్పదలుచుకున్నాను, కోర్టులో ఉన్నటువంటి విషయాలను మీడియా వేదిక కూడా తప్పుడు ప్రచారం చేయవద్దు, అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషించవద్దు అంటూ కూడా మాస్టర్ చీటర్ అంటూ కూడా ముద్ర వేయడం పూర్తిగా అన్యాయం, అలాగే చట్ట విరుద్ధం. అలాగే మీరు జడ్జి కాదు, తీర్పు చెప్పే అధికారం కూడా మీరు లేదంటూ కూడా ఆయన మీద కూడా పూర్తిగా కూడా సునీల్ యాదవ్ అయితే కనుక చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీడియాలో కూడా రైల్లో నడిపిస్తున్నటువంటి మిగతా వారిని కూడా కాపాడుతూ, అలాగే పూర్తిలో కేవలం సునీల్ యాదవ్ ని టార్గెట్ చేయడం కూడా ఇది బాగుండదని చెప్పి ఆయన భాగోద్వేగంగా చెప్పిన ఇకపై ఇలాంటి తప్పుడు ఆరోపణ చేయదని చెప్పి సునీల్ యాదవ్ కూడా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.